మాకేం తెలుసురా? మాతో ఉన్నంతసేపు బాగానే ఉంది. ఇప్పుడు రోజా చెప్పేంత వరకు ఎప్పుడు జరిగిందో మాకు కూడా తెలీదు. అవునరుణ్, ఏమ్మా ఒక్క మాట కూడా మాకు చెప్పలేదేంటి? ఏం చెప్పమంటారండి? పక్కనున్న వాళ్ళే చేశారేమో అనిపిస్తున్నప్పుడు వాళ్ళకే వెళ్ళి చెప్పుకోలేం కదా. వాట్ యు మీన్? నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడడం తెలీదు అత్తయ్య గారు. చచ్చి బ్రతికాను. నాకు అనిపించిందే చెప్తున్నాను. ఎవరు అనుకుంటున్నావు రోజా? తెలిసేటట్టు చేస్తారా సార్? తెలియకుండానే కదా జాగ్రత్త పడతారు. ఏంట్రమ్మా ఇది? నన్నడిగితే నేనేం చెప్తాను హర్ష? నాకు తెలిస్తే కదా. తెలిస్తే కదా అని ఇంత సింపుల్గా ఎలా చెప్తున్నావు మామ్? మీరే కదా తన్ని తీసుకెళ్లారు. తన బాధ్యత కూడా మీరే కదా చూసుకోవాలి. నీ భార్య ఏమైనా చిన్న పిల్లేరా? సంకలోకి ఎత్తుకుని తిరగడానికి తప్పిపోతుందేమోనని చెయ్యి పట్టుకుని వదలకుండా ఉండడానికి ఎవరో చంపాలని చూస్తున్నారని నేనేమైనా కలగన్నానా ఏంటి? నా మీద పడుతున్నావు? ఆ అమ్మాయి నోటికొచ్చిందల్లా చెప్పింది, అదే వింటున్నా. అమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు? ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని తెలిస్తే అడగరా? తనకేమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది మరీ బాగుంది హర్ష. అందుకనే ఎవరో చేసిన దానికి మా మీద అనుమానం అంటగట్టడం కరెక్టేనా? అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో, ఏం అడుగుతున్నారో జ్ఞానం ఉండక్కర్లా? ఉండే అడుగుతున్నాను మామ్. ఎవరు చేశారో నాకు తెలియాలి. ఎవరు చేశారా? రాజావారి మనవరాలు కదా. చాలా మంది శత్రువులుంటారు. వాళ్లే ఎవరు చేసుంటారు. కనిపెడదాం. ఇన్నాళ్లుగా లేని శత్రువులు ఈ రోజు నన్ను చంపడానికి కొత్తగా ఎలా పుట్టుకొస్తారత్తయ్య? ఇంట్లో జరిగిన ఆస్తి గొడవల తర్వాతే జరిగిందంటే ఏమని అర్థం చేసుకోవాలి? సరే సార్, ఇంకే విషయాన్ని వదిలేయండి. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఆయనకు తెలుస్తుంది కదా ఎవరు చేశారో. ఆ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడులేండి. కాకపోతే ఎన్నో తప్పుడు దుర్మార్గాల్లోనో ప్రయాణం చేస్తేనే అంత సంపాదిస్తారు. వెయ్యండి వెయ్యండి, చక్కగా మీ చేతిలో పెడుతుంది చిప్ప. రమాదేవి, నిన్ను ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి. మామూలుగా కాదు, చావు దెబ్బ కొట్టాలి. ధం ధరం ధరం తరిగిట్ట. జాహ్నవిదేవి గారికి నమస్కారం. త్వరలో ఈ నియోజకవర్గానికి కాబోయే మా ఎమ్మెల్యే గారికి ఈ రోజా అడ్వాన్స్ గా విషెస్ చెప్తుంది. థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు, అలానే చూస్తున్నారు. ఆ ఇంటి పొగరు ఈ ఇంటికి ఎందుకొచ్చిందా అని. నాకు పొగరని మీరే డిసైడ్ అయిపోయారా? అవును రోజా, అక్కడ మీ అత్త నన్ను అవమానించింది చాలదానే కదా. అది గుర్తు చేయడానికి నువ్వు మా ఇంటికొచ్చావు. నువ్వు జాహ్నవి గారు, మీరు నన్ను కంప్లీట్ గా అపార్థం చేసుకుంటున్నారు. ఆ పొగరే అంటే నేను అసలు మీ దగ్గరికే రాను. అవమానించాలని, గుర్తు చేయాలన్న ఉద్దేశాలు నాకు లేవు. నా మనస్ఫూర్తిగానే మీకు నా శుభాకాంక్షలు చెప్తున్నా. నా మనసులోని మాటని మీతో పంచుకోవాలని వచ్చాను. ఏంటో అవి? జాహ్నవి గారు, నేను ఏదైనా ఓపెన్ గానే చెప్పేస్తాను. దాపరికాలుండవు. శత్రువుకి శత్రువు మిత్రువు అంటారు కదా, అలాగే రమాదేవికి మీకెలా శత్రువు, నాకు ఆవిడ శత్రువే. ఈజ్ ఇట్? అవును జాహ్నవి గారు, మనమిద్దరం కలిసి మిత్రులైతే
ఆ రమాదేవి పతనాన్ని సాలిడ్గా చూడొచ్చు. నిజంగా నమ్మలేకపోతున్నాను. రామాదేవి పెద్ద కోడలు రామాదేవికి శత్రువా? నాతో చేతులు కలపడానికి వచ్చిందా? అది అంత శత్రువు అవడానికి నీకు కారణం? విలువ. నాకు విలువ ఇవ్వకపోవడమే కారణం. రాజావారి మనవరాలనైనా సరే నాకు ఆ ఇంట్లో విలువ లేదు జాహ్నవి గారు. నన్ను ఆ ఇంటి నుంచి, నా భర్త నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. చివరికి నన్ను చంపాలనుకునే వరకు వెళ్లారు అంటే శత్రువవరా? ఓ, అంతకు దిగజారిందా? అందుకే మీతో చేతులు కలపాలనుకుంటున్నాను. అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతాను.